వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా లక్ష్మి చందు కదలికలను అనుక్షణం గమనిస్తున్న చైత్రకు చందు నిజం చెప్పేస్తున్నాడని అర్థమైపోయింది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న చైత్ర ముఖం ఒక్కసారే కోపంతో ఎర్రబడిపోయింది. చందుని చంపేయాలన్నంత కోపం వస్తుంది. వెంటనే రెప్పపాటులో ముగ్ధ వైపు చూస్తుంది. ముగ్ధ కూడా చైత్ర కనురెప్ప వాల్చకుండానే ఉయ్యాల మీద నుంచి మాయమైపోతుంది. చైత్ర అరచేతులు ఉయ్యాలకు ఆనించి కోపంతో పూర్తిగా తెరుచుకున్న కళ్ళతో ఆ ఇంటి వైపే క్రూరంగా చూస్తూ ఉంది. చైత్ర కాళ్ళు కిందకు వేలాడేసి ఉన్నాయి. చైత్ర కూర్చున్న ఉయ్యాల నెమ్మదిగా ఊగుతుంది. కానీ చైత్ర కాళ్ళు మాత్రం నేలకు అందడం లేదు. అయినా ఊయల నెమ్మదిగా ఊగుతూనే ఉంది. లక్ష్మి వాకిలి తుడుస్తూ చైత్రనే గమనిస్తుంది. ఇక దొరికిందే అదునుగా, అమ్మగారు తొందరగా ఇలా రండి, గుమ్మం దగ్గర నుంచుని గట్టిగా అరుస్తుంది. వచ్చేసారా వాళ్ళు అని మీనాక్షి కూడా గాబరాగానే అడుగుతూ చేతిలో ఉన్న గ్లాస్ గబుక్కున డైనింగ్ టేబుల్ మీద పెట్టేసి వస్తున్నాను అని ముందుకు అడుగేస్తుంది కంగారుగా. వాళ్ళు ఇంకా రాలేదమ్మగారు, మీకు ఒకటి చూపించాలి, తొందరగా రండి అని లక్ష్మి మళ్ళీ గాబరాగా అంటుంది. మళ్ళీ ఏం గుర్తొచ్చిందే నీకు? విసుగ్గా అంటూ ముందుకు వస్తుంది మీనాక్షి. తొందరగా రండి అమ్మగారు, కంగారు పెట్టేస్తుంది లక్ష్మి. వస్తున్నాను, ఎందుకంత హడలు కొట్టేస్తున్నావు అని గుమ్మం బయటకు వచ్చి ఏంటి విసుక్కుంటుంది మీనాక్షి. అమ్మగారు ఒకసారి చైత్రమ్మను చూడండి అని కళ్ళను పెద్దవి చేసి చైత్ర వైపు చూపిస్తుంది. మీనాక్షి లక్ష్మి తీరుడు చూసి చైత్రకు ఏమైనా అయిందా అని హడలిపోతూ ఉయ్యాల వైపు బెదురుతూ చూస్తుంది. చైత్ర అలానే ఉయ్యాల ఊగుతూ కనిపిస్తుంది. అమ్మయ్య అని గుండెలపై చేయి వేసుకుని వెంటనే, చూశాను, అది చూపించడానికి పిలిచావా? చైత్రకు ఏదైనా అయిందేమో అని కంగారు పడి చచ్చాను గంభీరంగా అంటుంది మీనాక్షి. అది కాదమ్మా, చైత్రమ్మ ఉయ్యాల చూడండి ఎలా ఊగుతుందో అంటుంది ఆశ్చర్యంగా. మీనాక్షి మళ్ళీ చైత్ర వైపు చూసి, ఎలా ఊగుతుంది? మామూలుగానే ఊగుతుంది కదా అంటుంది విముఖతగా. అబ్బా అది కాదమ్మా, చైత్రమ్మ కాళ్ళు నేలకు అందట్లేదు కదా. అయినా ఎవరో ఊపుతున్నట్లు ఆ ఉయ్యాల ఎలా ఊగుతుందో చూడండి తీక్షణంగా అంటూ కాస్త ముందుకు తలని వంచి చైత్రను చూస్తుంది. మీనాక్షి ఒక్కసారి లక్ష్మి వైపు విడ్డూరంగా చూస్తూ అయితే అంటుంది. అయితే ఏంటమ్మా, అసలు ఆ ఉయ్యాల ఎవరూ ఊపకుండా అలా ఎలా ఊగుతుందా అని మీకు అనుమానం రావట్లేదా? ఏదో కొత్త విషయాన్ని కనిపెట్టినట్లు నెమ్మదిగా చెబుతుంది. మీనాక్షి లక్ష్మిని ఇంకా వింతగానే చూస్తూ, మా తల్లే, అందులో వింతేముంది, మాధురో అయ్యగారో ఊపి వెళ్ళుంటారు అని శాంతంగా అంటుంది. నేను 10 నిమిషాల నుంచి గమనిస్తున్నానమ్మా, ఎవ్వరూ ఊపలేదు, ఉయ్యాల దానికదే ఊగిపోతుంది. కళ్ళను పెద్దవి చేసి అతి నెమ్మదిగా మాట్లాడుతుంది. అవునా అని మీనాక్షి మళ్ళీ చైత్ర వైపు చూస్తుంది. అప్పుడే ఊయల ఆగిపోతుంది. వెంటనే చైత్ర నడుముని కిందకు జరిపి కాళ్లతో నేలను అందించుకుని ఉయ్యాలని గట్టిగా ఊపి పైకి జరిగిపోతుంది. లక్ష్మి ఆశ్చర్యంగా చూసి గుటకలు వేస్తూ మీనాక్షి వైపు చూస్తుంది. అది చూసిన మీనాక్షి కూడా, లక్ష్మి నీకేదో పిచ్చి పట్టిందే, ఉదయం నుంచి చూస్తున్నాను, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు మీరిద్దరూ. లోపల బోలెడు పనులు పెట్టుకుని వాకిలి తొడవమని చెప్పి పంపిస్తే ఏదో డిటెక్టివ్ లాగా ఆ ఊయల ఎలా ఊగుతుందా అని గమనిస్తున్నావా? ఇదే ఆఖరిసారి చెప్పడం. ఇంకొకసారి ఇలా సమయం సందర్భం లేకుండా నీ వెకిలి వేషాలు వేస్తే మాత్రం ఊరుకోను అని కరుకుగా చెప్పేసి విసుగ్గా లోపలికి వెళ్ళిపోతుంది. లక్ష్మికి మాత్రం చైత్ర చేసిన పనికి నోరు పెగలట్లేదు. మీనాక్షి వెళ్ళిపోయాక
మళ్ళీ చైత్ర వైపు చూసి, నేనే పొరబడ్డానా? చైత్రమ్మ ఊయల ఇలానే ఊగిందా అనుకుంటుండగా ఒక్కసారే చైత్ర తల లక్ష్మి వైపు తిప్పింది. కళ్ళు పూర్తిగా తెరచి చూస్తుంది. కనుగుడ్లు పైకి చేర్చి చూస్తుంది. లక్ష్మి ఒక్కసారే వెనక్కి తిరిగిపోయి, అయ్య బాబోయ్, చైత్రమ్మకు తెలిసిపోయింది. అయినా నేను పిచ్చిదాన్ని, తెలిసిపోతుందని తెలిసి కూడా చెప్పాలనుకుంటున్నాను. ఈ దిక్కుమాలిన కొంపలోంచి ఎలా తప్పించుకోవాలో ఏంటో అని చేతిలో ఉన్న చీపురు పట్టుకుని వెనక్కి తిరిగి చూసే ధైర్యం లేక అక్కడి నుండి లోపలికి పరిగెత్తేస్తుంది. కాసేపటి తర్వాత, అమ్మ, మా వాళ్ళు వచ్చేస్తున్నారు, మురారిని తొందరగా రమ్మని చెప్పు, లోపలికి వినిపించేలా అరుస్తుంది మాధురి. వస్తున్నాం. మురారి, మీ అమ్మగారు వాళ్ళు వచ్చేసారంట, పదండి. పద, అత్తయ్య వాళ్ళని లోపలికి తీసుకురా అంటూ బయటకు నడుస్తుంది మీనాక్షి. ఇంతలో కారు వేగంగా గుమ్మం దగ్గరకు వచ్చి ఆగుతుంది. విశ్వనాథ్, మాధురులు కార్ దగ్గరకు వెళ్ళి నుంచున్నారు. ఇంతలో ఒక పక్క నుంచి పరశురాం, ఇంకో వైపు నుంచి శారద, చందు ముగ్గురు ఒకేసారి కిందకు దిగుతారు. ముగ్గురి ముఖాలు వాడిపోయి ఉన్నాయి. శారద ముఖమైతే ఉక్రోషంతో ఉడికిపోతుంది. పరశురాం మాత్రం ఏదో సందిగ్ధ స్థితిలో ఉన్నట్లు తోస్తుంది. ఇక చందు అయితే మనసు నిండా భయంతో బెదిరిపోతున్నాడు. మాట వరసకి కూడా నవ్వు వదలని వాళ్లను చూసి మాధురిలో భయం రెట్టింపైపోయింది. కానీ వాళ్ళెలా ఉన్నా తనకే తప్పదుగా అనుకుని, రండత్తయ్య, మావయ్య రండి, ఎలా ఉన్నారు? ప్రయాణం చక్కగానే జరిగిందా అని ముందుకు వెళ్ళి అత్తగారి చేత్ బ్యాగ్ తీసుకోబోతుంది. బాగానే జరిగింది మాధురి అంటారు పరశురాం. శారద మాత్రం ఏం మాట్లాడకుండా మూతి పక్కకు తిప్పుతూ ఆ ఇంటిని తదేకంగా చూస్తూ, వాళ్ళ నాన్న ఎన్ని ఇల్లులు చూశారో మా వాడికి ఏమీ నచ్చలేదు. ఎక్కడో అడవిలో ఉన్న ఈ ఇల్లు నచ్చిందా వాడికి అని నిష్ఠూరంగా చూస్తుంది. మాధురి ఒక్కసారే నాన్న వైపు చూస్తుంది. విశ్వనాథ్ నెమ్మదిగా కనురెప్పలు వాల్చి, మురారికి సిటీల్లో కన్నా ఇలా పచ్చని ప్రకృతిలో ఉండడమే ఇష్టమన్నాడండి, అందుకే పార్దు ఊరికి దూరంగా చూశాడు అంటారు విశ్వనాథ్. ఇంకా మురారి ఇష్టంతో పనే ముందులేండి, అంతా మీ అమ్మాయి ఇష్టమే, మీ ఇష్టం అంటుండగా ఇంట్లో నుంచి మిగిలిన వాళ్ళు కూడా బయటకు వస్తారు. ఇప్పుడు మాధురి ముఖం వాడిపోయింది. అమ్మా, ఎలా ఉన్నావు? నాన్న రండి అంటూ ఆనందంగా వాళ్ళ నాన్న చేతిలో బ్యాగ్ని అందుకుంటాడు మురారి. బాగున్నా మురారి, మీ ప్రయాణం అలసట తీరిందా అంటారు పరశురాం. నిన్నంతా రెస్ట్ తీసుకున్నాం నాన్న అంటాడు మురారి కూడా. ముందు కాళ్ళు కడుక్కోండి అన్నయ్య, వదినా రండి అంటూ మీనాక్షి కూడా ఎదురెళుతుంది. అందరూ ఉన్నారు, ఇంతకీ నా మనవరాలెక్కడా? దాన్ని ఎప్పుడు చూస్తానా అని 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాను అంటూ కాళ్ళు కడుక్కోవడానికి వెళుతున్నారు పరశురాం. మాధురి చైత్ర వైపు చూసి, చైత్ర, తాతయ్య గారు నానమ్మ వచ్చారు, తొందరగా రా అంటుంది. చైత్ర నెమ్మదిగా కిందకు దిగి ఆనందంగా పరిగెడుతూ వీళ్ళ దగ్గరకు వస్తుంది. చైత్రను మమకారంగా చూస్తూ కాళ్ళు కడుక్కుంటున్నారు పరశురాం. శారద కళ్ళలో మాత్రం ఎటువంటి ప్రేమ వాత్సల్యాలు కనిపించడం లేదు. వస్తున్న చైత్ర వైపు పెదాలను బిగించి చూస్తుంది. ఇంతలో దగ్గరకు వచ్చిన చైత్రను, చైత్ర అని ప్రేమగా ఎత్తుకుంటారు పరశురాం. చైత్ర గడ్డం పట్టుకుని అటు ఇటు తిప్పుతూ బుగ్గలపై గబగబా ముద్దులు పెట్టేస్తున్నారు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎంతో సంబరపడిపోతున్నారు. ఇంతలో పార్దు, మావయ్య, మీ మనవరాలు ఎంత తెలివైనదో అంటాడు. అవునా అని చైత్ర ముఖం వైపే తడిబారిన కళ్ళతో చూస్తున్నారు పరశురాం. అవును బావగారు, చూడ్డానికి వెన్న ముద్దలా ముద్దుగా కనిపిస్తుందే కానీ చిన్న చిచ్చుబుడ్డి అని పొంగిపోతూ చెబుతారు విశ్వనాథ్. శారద కూడా కాళ్ళు కడుక్కోవడం పూర్తి చేసుకుని,
నా మనవరాల్ని నాకు ఇస్తారా, లేకపోతే మీరు కూడా నన్ను దూరం పెట్టేస్తారా అంటుంది. నేనంత సాహసం చేయలేను, కానీ ఇదిగో తీసుకో అని చైత్రను శారదకు అందిస్తూ అంటారు. నేనెవరో గుర్తున్నానా బంగారం? నేనే మీ నానమ్మను అంటుంది శారద. ఎందుకు గుర్తుండవమ్మా, వీడియో కాల్లో చూస్తుందిగా అంటాడు మురారి. ఏమో, మీ మొగుడు పెళ్ళాలిద్దరూ వీడియో కాల్ చేసినప్పుడు దీనికి నన్ను చూపించారో లేదో నాకేం తెలుసు అంటుంది తనదైన శైలిలో. మాధురి మురారి వైపు అదోలా చూస్తుంది. మురారి కూడా అనుమానంగా, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటాడు. అదేరా, ఆ కెమెరా మ్యూట్ ఏదో అంటారు కదా, అందులో పడేసేవారా అంటున్నాను. అలా ఎందుకు పడేస్తామమ్మా? మురారి మాటల్లో కూడా చిన్నగా అసహనం. సర్లే, ఇంకేంటి మనవరాలా అంటూ మాట దాటేసి గుమ్మం దగ్గరకు వెళ్ళిపోతుంది శారద. చైత్ర చిన్నగా నవ్వుతూ, నానమ్మా, నా ఇల్లు ఎలా ఉంది అంటుంది ఆ ఇంటిని చూపిస్తూ. నీ ఇల్లేమిటే, అప్పుడే నా అనేస్తున్నావు అంటూ పైకి చూస్తుంది శారద. సింహద్వారానికి పైన అందంగా పెద్ద పెద్ద అక్షరాలతో విశాలంగా బృందావనం అని రాసి ఉండడం చూసి కనుబొమ్మలు చిట్లించి, బృందావనం ఏంట్రా అంటుంది మురారి వైపు చూస్తూ. అమ్మ ఎందుకలా అడుగుతుందో మురారికి అర్థం కాక, ఏంటమ్మా అంటాడు. ఎవరైనా కొత్త ఇల్లు కొనుక్కుంటే తల్లి తండ్రి పేరు పెట్టుకుంటారు, అంతేకాని ఇలా సోకులు చూసుకుని ఏ పేరు పడితే ఆ పేరు పెట్టుకోరు అంటుంది అయిష్టతగా. చైత్ర ఒక్కసారే తలని పక్కకి తిప్పి కళ్ళలో కోపాన్ని కనబరుస్తూ మౌనంగా శారదనే చూస్తుంది. రావడమే శారద యాక్షన్లోకి దిగిపోవడంతో అందరూ అయోమయ స్థితిలోకి వెళ్ళిపోయారు. మురారి మాత్రం, అదా, మేమంత ఆలోచించలేదమ్మా, తెలియలేదు అంటాడు తేలికగా. నీకు తెలియదులే, కనీసం మమ్మల్ని అడిగి తెలుసుకుందామని కూడా తెలియదు నీకు. సంపాదించడం తప్ప ఇంకొకటేమీ తెలియని పిచ్చోడివి నువ్వు ఉదాసీనంగా మాట్లాడుతుంది. ఆ మాటకు మాధురి మనసులో, ఆయన కదే పిచ్చి, నీకు అసలైన పిచ్చిదానివి నువ్వు, అది నీకెప్పుడు తెలుస్తుందో ఏంటో అని అనుకుంటుంది. కాస్త ఆలస్యమైన మురారికి కూడా అమ్మ పరిస్థితి అర్థమైపోయి కాస్త విముఖతగా ముఖం పెట్టి, ఎక్కడి నుండో వచ్చారు, ఇవన్నీ తర్వాతైనా మాట్లాడుకోవచ్చు, ముందు టీ తాగుదు కానీ లోపలికి పదా, ఆ టీ పడితే కానీ నువ్వు ఆగవు అంటాడు. అయినా శారద ఆగదు. ఇల్లు మొత్తాన్ని పరీక్షగా చూస్తూ, అయినా నీకు ఒక్కసారైనా నా పేరు పెట్టాలని అనిపించలేదా? నిన్ను చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచాను మురారి, అమెరికా వెళ్ళాక అన్నీ మర్చిపోయావే అంటుంది జాలిగా. అబ్బా, చెప్పాను కదమ్మా, అంత దూరం ఆలోచించలేదని. ఈ ఇల్లు, ఈ చుట్టూ పరిసరాలు, ఈ గులాబీ మొక్కలు ఇవన్నీ ఫోన్లో చూసినప్పుడు ఈ ఇల్లు నాకు ఎందుకో బృందావనంలా తోచింది. ఇక ఆ పేరే పెట్టేయమన్నాను అంటాడు నీరసంగా. ఇంకా నయం, పక్కనే శ్మశానం ఉందని విశ్రాంతి నిలయమని పెట్టలేదు. ఇది ప్రశాంతమైన వాతావరణం ఏంటి? సర్లే, అవన్నీ నాకెందుకు కానీ, నువ్విప్పుడు ఈ బృందావనం లాంటి ఇంట్లో ఉంటున్నావంటే దాని వెనుక మీ నాన్న నా కష్టం ఎంతో ఉన్నాయని మర్చిపోకుండా ఉంటే చాలు అంటుంది మళ్ళీ నిష్ఠూరంగా. శారద మాటలకు మాధురిలో సహనం కొద్దిగా చచ్చిపోతుంది. కోపం త్రాచుపాములా బుసకొడుతుంది. కానీ ఏం చేయలేని నిస్సహాయతతో చూస్తూ నిలబడిపోయింది. మురారికి కూడా అమ్మ నిష్ఠూరపు మాటలకు అందరూ ఏమనుకుంటారో అనుకుని లోపల ఇబ్బంది పడుతున్నా పైకి చెప్పలేక, ఎందుకు మర్చిపోతానమ్మా, అమ్మకు అర్థమయ్యేలా కాస్త కోపంగా అంటాడు. ఇదంతా చూస్తున్న మీనాక్షి ఇక శారదను కంట్రోల్ చేయాలని, అవును మురారి,
నువ్వు ఆ పేరు పెట్టమన్నావని పార్దు ఏమీ ఆలోచించకుండా రాయించేశాడు కానీ నిజానికి శారదా నిలయం అని రాయిస్తేనే బాగుండేదేమో అంటుంది. మాధురి ఒక్కసారే కళ్ళను పంటిని బిగించి అమ్మ వైపు చూస్తుంది. ష్ అని కళ్ళెర్ర చేస్తుంది మీనాక్షి. మాధురి చూపు తిప్పేస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.